అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంగ్రాచులేషన్స్. దేనికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ ట్యాక్స్తోనే మనం ఈరోజు మన ఊరినంతా నడుపుతున్నామంటే దానివల్లనే. సో కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరందరూ ఒక చెయ్యి వేశారు కాబట్టి మనం ఈరోజు తాడిపత్రిని మున్సిపాలిటీని ఈ విధంగా నడిపించుకోగలుగుతున్నామంటే ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి మనకి. దాకా తండ్రి గారు చెప్పినట్టు ఏంది అసలుకి మనం ఎందుకున్నాం ఇక్కడ? ఇప్పుడు నాయన కానీ మీరు కానీ ప్రతి ఒక్కరం ఇక్కడ ఉండేది మనము టు సర్వ్ పబ్లిక్, టు బీ విత్ దెమ్. వాళ్ళ సమస్యలు ఎందుకు కనుక్కోవాలా, వాళ్ళకి అన్ని జరుగుతున్నాయా లేదో కనుక్కోవాలా, టైంకి అందించాలా. వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేసినా చేయకపోయినా మన డ్యూటీ మాత్రం మనం చేయాలి. నేను అదే పనిగా నిన్న ప్రతి ఒక్కరిది ఏంది మీ జాబ్ డిస్క్రిప్షన్ అని నేను తెప్పించుకున్నాను. అదే పనిగా నాకు అర్థమైండేది ఒకటే, ఈ డిస్క్రిప్షన్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీంట్లో రాసింది మీరందరూ ప్రతిరోజు వాటర్ దగ్గర నుంచి డ్రైనేజ్ దగ్గర నుంచి రోడ్లు అయితేనేమి ఏదైతేనేమి ప్రతి ఒక్కటి మీరు తిరిగి చూడాలా అని చెప్పి క్లియర్గా రాసింది దీంట్లో. నేను అడ్మిన్ స్టాఫ్ని, నేను ఆడే కూర్చుంటా, నేను ఎక్కడికి పోను అంటే వీలు కాదు. నేను కూడా అనుకోవచ్చు కదా, నేను ఎందుకు తిరుగుతున్నాను రోజు వార్డులు, నాకు అర్థం కాలే. దేనికోసం తిరుగుతున్నా? ఇట్స్ మై డ్యూటీ. మీరందరూ కూడా వస్తున్నారు కదా నేను పోయినప్పుడు వార్డులలోకి. మళ్ళీ నేను ఒక్కడిని పోయినప్పుడే కాదు మీరు తిరగాల్సిండేది. ఖచ్చితంగా ఆ నెలలో మీరు గ్రిడ్ లాగా వేసుకొని దయచేసి ప్రతి రోడ్లోకి పోండి. వీలైతే హౌస్ టు హౌస్ తిరగండి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మనం ఉండేది ఇక్కడ సర్వ్ చేసుకోవడానికి. నాకు జీతం వస్తుంది, ఇట్ ఈస్ మై డ్యూటీ. ఏమంటే ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది, నేను గెలవాలనుకుంటా అంటాం కాబట్టి డ్యూటీ పక్కన పెట్టుకొని ఐ హ్యావ్ టు సర్వ్ మై పబ్లిక్ అని చెప్పి నేను తిరుగుతున్నా. ఇట్ ఈస్ యువర్ జాబ్. దయచేసి నేను కోరుతున్నా మీ అందరినీ మళ్ళా రోజుకి ఒక రోడ్డు పెట్టుకున్నా మనకి 20 రోజుల్లో మొత్తం అంతా అయిపోతుంది. వీ కెన్ అగైన్ కీప్ రొటేటింగ్ దట్. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మనం తిరగాల్సిందేదే. టుడే ఇస్ అ రిక్వెస్ట్, టుమారో విల్ బి అన్ ఆర్డర్. లెట్స్ నాట్ గో టు ది ఆర్డర్, లెట్స్ గో విత్ రిక్వెస్ట్ ఓన్లీ. ఇంకోసారైనా రిక్వెస్ట్ చేస్తా. అక్కడక్కడ నేను ఐడెంటిఫై చేశా డంపింగ్ యార్డ్స్. మీ వార్డ్ పరిధిలోనే డంపింగ్ యార్డ్స్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకు మీరు దాన్ని క్లియర్ చేయించుకోలేకపోతున్నారు? మీ సచివాలయాలు ఉండేది అక్కడక్కడే కదా, ఎందుకు మీరు క్లియర్ చేయించుకోలేకపోతున్నారు? నేను ఇక్కడ నుంచి ఫోన్ చేసి దాన్ని ఇంజనీర్ గారికో ఎవరికొరికి మున్సిపల్ ఆఫీస్లో ఫోన్ చేసి చెప్పేంత వరకు మీరెందుకు యాక్షన్ తీసుకోకున్నారు దానిపైన? నందలపాడు పీర్లమాన్యం దగ్గర ఇటు సైడు అంటే పప్పూరు రోడ్డు నేను తిరిగి దాదాపు 15-20 డేస్ అవుతుంది. ఎవరు వచ్చారు ఆ రోజు నాతో? చేతులు ఎత్తండి. నువ్వున్నావు తేజ, ఇంకా ఇంజనీర్స్ మీరు ఎవరెవరు ఉన్నారు సచివాలయం వాళ్ళు? చేతులు ఎత్తండి నాకు. ఆ రోజు ఈ రోజు నేను మళ్ళా పప్పూరు నుంచి వస్తా అంటే ఆడ డ్రైనేజ్ ఫ్లో అవుతా ఉండేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది.
ఆ రోజేమో నాతో చేపిచ్చేస్తాం, అయిపోయింది, రేపు పొద్దునకి అయిపోతుంది అన్నారు. నేను ఈరోజు అదే పదిగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు చూస్తే అదే స్థలంలో అదే విధంగా డ్రైనేజ్ ఫ్లో అవుతుంది, అదే విధంగా ఆడ పందులు ఉల్లాడుతున్నాయి. ఆ రోజు మీరు ఏం చెప్పారు నాకు? ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పైప్ కనెక్షన్ ఎందు అని చెప్పారు నాకు. నేనేం చెప్పా ఆ రోజు? టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ దట్ హ్యాస్ టు బి డన్ అని చెప్పాను. కానీ ఈ రోజు వరకు కూడా అది క్లియర్ లేదు. ఎందుకు లేదు? మీ డ్యూటీసే కదా అవి, మీరు చూసుకోవాల్సిందేదే కదా. నేను ఐడెంటిఫై చేసి వేస్ట్ కదా, పబ్లిక్ అయితే ఏం ఉపయోగపడట్లేదు. నేను ఐడెంటిఫై చేసి నేను తిరిగి వేస్ట్ అయిపోతాను అక్కడ. మళ్ళా అదే టాపిక్ పైన నేను పదే 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 మా వాట్సాప్లు చేసుకుంటా అంటే ఏం బాగుంటుంది? సారీ టు సే దట్, బట్ బాలేదు. ఐ వాంట్ మోర్ రెస్పాన్సిబిలిటీ. నేను తిరిగినా తిరగకపోయినా మీరు మీ పరిధిలో ఉన్న ఏరియాలు తిరగండి. నా దాకా వస్తున్నాయి అంటే దాని అర్థమైంది యాక్షన్ తీసుకోవట్లేదు మీరు అక్కడ. అంతే కదన్నా. ఒడిచి చెప్పి పోతానంటారు, 2 సార్లు చెప్పింటారు, 3 సార్లు చెప్పింటారు. ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? నేను తిరుగుతానప్పటి నుంచి చూస్తున్నా, ఇవి చాలా చిన్న చిన్న సమస్యలు. దే నాట్ ఈవెన్ ఏదో పెద్దవి కోట్లతో ఖర్చు అయ్యే సమస్యలు కూడా కాదు అది. అదేవిధంగా నేను డంపింగ్ యార్డ్స్ మీ అందరినీ చెప్పాను, ఐడెంటిఫై చేయండి, క్లియర్ అప్ చేద్దాము, దానిపైన సీసీ కెమెరాలు పెడదాము, స్టార్ట్ వార్నింగ్ దెమ్. ఎప్పుడైనా మనం ఒక అడుగు ముందుకేస్తే కదా వాళ్ళు ఫాలో అయ్యేది. విజయనగర్ కాలనీ నేను ఒకరు అని చెప్పట్లా, ఒక 2, 3, 4, 10 మంది చేయకపోతే పని మొత్తం మున్సిపాలిటీని ఎఫెక్ట్ అవుతుంది. నేను ఒకరిపైన పాయింట్అవుట్ చేయట్లేదు. మనం నంబర్ 1 మున్సిపాలిటీగా ఈరోజు ఉన్నామంటే ఎస్, మీరందరూ వర్క్ చేసి 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 పెడుతున్నారు కాబట్టి నంబర్ 1 మున్సిపాలిటీ. కానీ ఆ చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా చేయొద్దండి. సమ్మర్ వచ్చింది, నిజం చెప్పండి, ఎంతమంది యాక్చువల్గా మీ వార్డులలో తిరిగారు టు ఫైండ్ అవుట్ ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని? ఒక్కరన్నా తిరిగారా? మీరందరూ ఎట్లున్నారంటే వస్తారులే, ప్రజలు వచ్చి మనకి చెప్తారులేని. లెట్స్ ఐడెంటిఫై బిఫోర్ ఇట్ సెల్ఫ్. మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? మీరు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పేదానికి మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్. ఎన్నెలు ఎట్లున్నాయన్నాయి సరే, విపరీతంగా ఉన్నాయి. అసలుకి వానలే పడవంటున్నారు. ఎట్లుండబోతుందో తెలియదు మనకి. అది ప్రిపేర్ అయినామా మనం? అసలుకి వీఆర్ నాట్ ప్రిపేర్డ్. మీకై మీరు ముందుకు వచ్చి ముందే, వాళ్ళు మన దగ్గరికి రాకముందే వచ్చి మనం రెడీ అయ్యామంటే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. విజయనగర్ కాలనీలో దాదాపు నాకు 2 months నుంచి సేమ్ ప్రాబ్లం. వాడు నిజంగా నాతో అట్లే అన్నాడు. ఏమంటే వాడు రోజు నా దగ్గరికి వచ్చేటోడు కాబట్టి పర్లా. అన్నా నువ్వు చెప్తా అన్నా, నువ్వు చెప్పిన 2 నిమిషాలు నాకు నీళ్ళు వస్తాయన్నా, 2 రోజులు వస్తాయన్నా, మళ్ళీ కట్ అవుతున్నాయనేసి. ఆ రోడ్ అంతా తవ్వు పెట్టినాం అక్కడ. నాకు ఫోటోలు కూడా పంపించాడు. అన్న మీరందరూ చూసారనుకుంటే అడ్మిన్ గ్రూప్లో నేను పంపించాను. మీరందరూ ఉన్నారా అడ్మిన్ గ్రూప్లో? ఐ ఆల్ దేర్? పంపించినా కదా పొద్దున ఫొటోస్. నేను అదే మెసేజ్ మళ్ళా చెక్ చేసుకుంటే February 12th నేను పంపించిన. టుడే ఇస్ వాట్? ఏప్రిల్. నేను చెప్తే కూడా పని కాలేదంటే ఒక్కసారి ఊహించుకోండి. ఇట్స్ బీన్ 2 months. దయచేసి మీరు ఈరోజు నుంచి ప్లాన్ చేసుకోండి. ఎన్ని లైన్లు తిరుగుతారు?
రోజుకి 2 తిరుగుతారా తిరగండి, 3 తిరుగుతారా తిరగండి, లేదు నేను వార్డంతా చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. బట్ ఖచ్చితంగా నేనైతే ఈరోజు నుంచి అనుకుంటున్నాను మీరందరు తిరుగుతారని. తప్పేముంది, ఒక 10 ఇళ్ళకి పోయి బెల్లు కొట్టి ఏమ్మా అంతా ఓకేనా అనేది తప్పేముంది? ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, వీ హ్యావ్ టు రోమ్. మీ వార్డ్ దానిలోనే ఎక్కడెక్కడ డస్ట్బిన్ గా చేస్తున్నారో గెట్ ఇట్ క్లియర్ చేయించి ఆడొక వీలైతే ఒక బోర్డు పెట్టండి, ఇక్కడ చెత్త వేసేదానికి కాదని. ప్రతి జాబ్ ఇన్ అ వార్డ్ మీరందరు రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇది నాది కాదు, అది నాది కాదు, ఇది నేను చేయను, అది నేను చేయను అంటే వర్కౌట్ కాదు. యాజ్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీస్ అంటే ఇంకా యు ఆర్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేయకపోతే వాళ్ళకు, వాళ్ళు వదిలిపోతే వాళ్ళు, మీరు హెడ్ ఆఫ్ హూఎవర్ ఇట్ ఇస్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. యూ హ్యావ్ టు సీ దట్ వాళ్ళు పోతారు వార్డులలో. కానీ నేను ఈ రోజు ఒక వార్డు తిరగచ్చు, మళ్ళీ అదే వార్డుకి రావాలంటే నాకు సంవత్సరం పడుతుంది. ఎందుకంటే నేను మిగతా వార్డులు తిరుక్కుంటానికి నాకు 1 year పడుతుంది. ఆ 1 yearలో ప్రాబ్లమ్స్ రావా? చెప్పండి, ఆ 1 yearలో ప్రాబ్లమ్స్ రావా? మళ్ళా యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ ఆర్ ఆన్ ద రోడ్స్ ఎవ్రీ సింగిల్ డే. వీళ్ళైతే 10 లేదంటే 20 ఇల్లులు మీరు డిసైడ్ చేసుకోండి ఎన్ని ఇల్లులు వస్తాయి మీ కింద. బట్ పోవాల్సిందేది అన్న, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఫర్ టుడే. దే హ్యావ్ టు గో. మీరు కూడా దాన్ని మానిటర్ చేయాల్సిండేదే. చిన్న చిన్న పనులకి వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అతి చిన్న పనులకి. అవి అసలు మీరు అక్కడే కూర్చొని చేసేయచ్చు. దే డోంట్ హ్యావ్ టు కమ్ టు మీ, దే డోంట్ హ్యావ్ టు గో టు మున్సిపల్ ఆఫీస్. అవసరం లేదు. ఇంక మళ్ళా ఆ పనులు కూడా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే ఇంక మనకి సచివాలయాలు అవసరం లేదు. ఎందుకు పెట్టుకోవాలి సచివాలయాలు మనము? ఇట్ ఈస్ అ బర్డెన్ టు గవర్నమెంట్, అంతే కదా. ఐఎమ్ సారీ టు ఆస్క్, 30,000 ఇస్ ద బేసిక్ శాలరీ. 30,000 ఏనా? 30,000 ఇస్ ద బేసిక్ శాలరీ. Into 100 people వేసుకోండి. What is the salary that we are paying to one constituency, one town? Constituency కూడా కాదు. It is a burden to the government. But it is giving us employment. For what? For us to serve office as well as public. So దయచేసి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా you have to roam every ward. మీ వార్డ్స్. నాకు నెక్స్ట్ 1 week లోపల ఎక్కడెక్కడ ముఖ్యంగా వాటర్ సమస్యలు ఉన్నాయి ఒక బుక్ క్రియేట్ చేసుకోండి మీరు. ఈచ్ వార్డ్కి, ఈచ్ సచివాలయానికి మీ పరిధిలో వచ్చేందుకు ఒక బుక్ క్రియేట్ చేసండి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దేర్? It could be welfare, it could be roads, it could be water, it could be drains. But నాకు ఒక బుక్ తయారు కావాలా? వార్డ్ నెంబర్ 1 ఈ 4 roads ఉన్నాయని, ఏదో ఆ రోడ్లు రేపు పొద్దున వేస్తామని కాదు. రేపు పొద్దున మనకి ఏదైనా డబ్బులు శాంక్షన్ అయితే ఇమీడియట్గా ఐడెంటిఫై రెడీగా ఉంటుందాడు మనకి ఇది వేయించుకోవడానికి అనేసి. సో ప్రతి వార్డుది ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ రోడ్స్ లేవు, వెల్ఫేర్ ఎంతమందికి రావాలా, ఎంతమందికి రావట్లేదు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎస్, వాట్ ఇస్ దట్? తల్లికి వందనం పడలేదు, ఓ 10 మందికి పడలేదు. ఎందుకు పడలేదు? మనకి రెడీగా ఉందంటే టుమారో మార్నింగ్ నేను ఎప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీరు నాకు ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయొచ్చు అట్లా. సో దయచేసి ప్రతి వార్డు కన్నా యాప్ వచ్చేసి దాంట్లో పెడితే వాళ్ళు మార్నింగ్ 8 రిపోర్ట్ అనేది దాంట్లో వచ్చేస్తుంది. ఐ డోంట్ వాంట్ కీప్ అ ట్యాబ్ అన్నా, ఇది వాళ్ళ డ్యూటీ. అది నేను మళ్ళా దాన్ని మానిటర్ చేసి మళ్ళీ మీరు మానిటర్ చేసి వద్దు. ఎందుకంటే మేము పుష్ చేసినట్టు అవుతుంది మీ పైకి. మీ డ్యూటీ మీరు స్వయంగా చేయాలా. టుమారో నాకు లేదంటే ఐ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ డైరెక్ట్గా. ఇఫ్ యూ కెన్ మానిటర్, ఇఫ్ యూ వాంట్ మానిటర్, మానిటర్ చేయండి దానికి. నేనైతే ఫ్రీ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా. నేను ఎందుకు మానిటర్ చేయాలా మిమ్మల్ని? ఫ్రీ హ్యాండ్ ఇస్తా మీకు నేను. ఐఎమ్ రెడీ టు వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ యూ ఆల్. సో
వార్డ్స్ డివైడ్ చేసుకోండి, లేన్స్ డివైడ్ చేసుకోండి, 20 houses, 30 houses, మీ ఇష్టము. You have to go knocking saying if everything is okay or not okay. And that book has to be ready in the next 1 week, 10 days తీసుకోండి, but it has to be ready by end of this month. Every single aspect వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క సమస్య మనకి రికార్డ్ అయిపోయి ఉండాలి. సో దయచేసి అది మాత్రం చేయండి. నాకు ముఖ్యంగా శానిటరీ హారబుల్గా ఉంది, చాలా హారబుల్గా ఉంది. నాకు తెలియదు మీరంతా ఏం, మీఆర్ ఓన్లీ ఇన్ఛార్జ్ కదా, ఐ డోంట్ నో మీరు ఎక్కడ తిరుగుతున్నారా లేకపోతే చెక్ చేస్తున్నారా లేదా. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి టెల్ ఇట్ టు us, ఎక్స్కలేట్ ద ప్రాబ్లం. మాకు యా సందుకు పోయినా కూడా ఎక్కడ చూసినా చెత్తేసింది. ఏం బండ్లు పోవట్లేదా మనకి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏమన్నా ఐడెంటిఫై చేశారా మీరు ఇష్యూ? వాట్ ఈస్ ద ఇష్యూ? చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు చెప్పండి. ఐ వాంట్ టు నో, తెలుసుకుందాం మనం. ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ? ఎందుకు? వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ టౌన్ ఏది అంటే తాడిపత్రి. ఈ రోజుకి కంపేర్ టు అదర్ టౌన్స్ మనమే బెస్ట్లే, దాంట్లో ఏం ఇది లేదు. కానీ మన క్లెన్లీనెస్కి వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. ఎంట్రన్స్ ఆఫ్ తాడిపత్రి ఎంత చెత్తగా ఉందో చూసారో లేదా మీరు? మొన్న కూర్చొని క్లీన్ చేస్తున్నాము. ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్ టేక్ ఇట్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. దయచేసి ఇలా అయితే మనకి వర్కౌట్ కాదు. మీరు ఇంకా పాకెట్స్ ఉన్నాయి మనకి, అవి ఇంకా డంపింగ్ యార్డ్ సైట్స్ అయిపోయినాయి. ప్లీజ్ గెట్ దట్ క్లియర్, ఐడెంటిఫై చేసి. అన్న మీరు ఇఫ్ యూ కెన్ సిట్ డౌన్ విత్ దెమ్, మీరు కూర్చోండి, సిట్ డౌన్ విత్ దెమ్. వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్, దెన్ దే విల్ ఎక్స్కలేట్ ఇట్ టు us. మనం క్లీన్ చేయించి అక్కడున్న లోకల్స్ ఎవరైతే ఉంటారో ఇళ్ళల్లో వాళ్ళకి కూడా మనం ఒక నోటీస్ లాగా ఇద్దాం, మీరు ఇక్కడ వేసేదానికి లేదు అని ఒక బోర్డు కూడా పెడదాం మనం. సో మేక్ ష్యూర్ ఆ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ప్లస్ అక్కడ మీకు చెత్త బండి వస్తుందా లేదా, ఐ వాంట్ యూ టు ఫాలో అప్ ఆల్ దిస్. ఎందుకంటే ఈ ట్రేస్ చేద్దాం ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మనకి. చెత్త బండి రాక వాళ్ళు అక్కడ వేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి అలవాటు అయిపోయి మనం చెప్పినా వినకుండా ఆడేస్తున్నారా, ఇవన్నీ ట్రేస్ చేసి విల్ గివ్ దెమ్, ఎడ్యుకేట్ చేద్దాము, విల్ గివ్ దెమ్ నోటీస్ ఆల్సో. 2 సార్లు ఎడ్యుకేట్ చేద్దామన్నా కాకపోతే నోటీస్ ఇద్దాం. కానీ ఇది అయ్యేది ఓన్లీ వెన్ వి ట్రేస్ ఇట్ బ్యాక్. మన దగ్గర నుంచి ప్రాబ్లం ఉందా, వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం ఉందా, ట్రేస్ చేసి విల్ డూ దట్. అండ్ ఈ తల్లికి వందనం ఎవరమ్మా ఇక్కడ, హూస్ లుకింగ్ ఇన్ టు ఇట్? మీరు అందరు దానికే కదా. ఏంది ఇష్యూ అసలుకి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. పబ్లిక్ వచ్చి నన్ను అడుగుతా అంటే కూడా అదేదో రీవెరిఫికేషన్ పెట్టినారు, ఏమైంది ఇప్పుడు దాని తర్వాత? రీవెరిఫికేషన్ తర్వాత కూడా పడినాయి కొంతమందికి. ఓకే, మళ్ళీ మిగతా వాళ్ళకి ఏదో కారణం చెప్పింటారు కదా ఎందుకు పడట్లేదని. సో కూర్చో లేదమ్మా. సో ఆ యూ ఎక్స్ప్లెయిన్, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా మీరు? సో మీ దగ్గర డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, నువ్వు కూడా ఒకసారి తీసుకో ఆ డీటెయిల్స్ అంతా, లిస్ట్ ఎవరికైతే హౌస్ ఉండి ఎలక్ట్రిసిటీ బిల్స్ వచ్చి ఇవన్నీ ఉంటే తీసుకో, మన దగ్గర కూడా పెట్టుకుంటే మనకు వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు వాళ్ళకి. సో అది కూడా చేద్దాం. సార్ తల్లికి వందనము 1వ తరగతి వారికి, తర్వాత ఇంటర్ వాళ్ళకి జూలైలో వేస్తామన్నారు సార్. అవి పడలేదు సార్. అవి లాస్ట్ ఇయర్ జూన్లో పడినాయి, స్కూల్ ఓపెనింగ్ రోజు అందరికి పడినాయి. కానీ 10th అయిపోయి ఇంటర్ జాయిన్ అవుతారా, పాలిటెక్నిక్ జాయిన్ అవుతారా తెలియదు. దాంతో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వారికి పడతాయని చెప్పారు విద్యాశాఖ వాళ్ళు, సంక్షేమ శాఖ వాళ్ళు. కానీ పడలేదు సార్, అదే పెద్ద ప్రాబ్లం సార్. అదే ఫస్ట్ క్లాస్ కు ఇంటర్ జాయిన్ అయిన వాళ్ళకి పడలేదు సార్. కానీ వాళ్ళకి ఏం ఇష్యూస్ లేకోకుండా జాయిన్ కాలేదు కాబట్టి పడలేదు. తర్వాత ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు చైర్మన్ సార్ అందరికి ఈ 6 స్టెప్ వాళ్ళకు పెట్టారు.
అవన్నీ మేము మూకుమ్మడిగా రైట్ చేసాము. అవి కూడా కొన్ని పర్లేదు సార్. 60 పెట్టింది కొన్ని పడినాయి, కొన్ని పడలేదు. పర్లేదు సార్. మీకు ఏదో ఒక రీజన్ వచ్చింటుంది కదా ఈ రీవెరిఫికేషన్ పైన ఎందుకు పడలేదు. ఎలిజిబుల్ అని చూపిస్తాం సార్. మా లాగిన్స్ లో అన్నారా, పడవన్నారా, ఎట్లా? ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది, కానీ డబ్బులు పడలేదు సార్. ఎంతమంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు? సార్ మా చేనేత కాలనీ వార్డులో ఇంటర్ చేరిన వాళ్ళు దాదాపు 8 నుంచి 12 మంది ఉన్నారు సార్. ఓకే, వాళ్ళకు పర్లేదు. తర్వాత ఒకటో తరగతి జాయిన్ అయిన వాళ్ళకు కూడా పర్లేదు సార్. ఓకే. సార్. రోడ్స్ అన్న, మొన్న మనం టేకప్ చేసిన రోడ్స్ అన్ని ఎక్కడున్నాయి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఎందుకు స్లో ఉన్నాయి, ఎక్కడ ఇష్యూ? సార్ మనం 15th ఎఫ్సీలో దాదాపు 2.75 crores మనం టేకప్ చేసాం సార్. ఇప్పుడు సిపిఐ కాలనీలో 3 roads విత్ 75 lakhs ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సార్. మనకు వెట్ మిక్స్ కూడా కంప్లీట్ అయింది. మండే నుంచి పైన సీసీ లేయర్ కూడా వేసి ఒక 2-3 days లో అది కంప్లీట్ అయిపోతాయి సార్. మొత్తం ఎన్ని రోడ్స్ ఉన్నాయి ఈ 15 ఫైనాన్స్ లో మనం టేకప్ చేసినవి, మొన్న బడ్జెట్ లో పెట్టిండేవి? సీసీ రోడ్స్ మనకు 10 ఉన్నాయి సార్. 10లో ఎన్ని అయినాయి సార్? ఇప్పుడు 3 మనము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సార్. స్టార్ట్ అయినాయి, మిగతావి ఇంకా 7 ఉన్నాయి మనకి అవును సార్. చేయాల్సింది. ఎస్ సార్. ఎప్పుడు లోపల అయిపోతాయి? ఒకే కాంట్రాక్టర్ సార్, అవి అయిపోతానే నెక్స్ట్ టేకప్ చేస్తారు సార్ ఆయన. సరే, నాకు మళ్ళా చెప్పండి, గుర్తు చేయండి, నేను మాట్లాడాల్సిందేదో. అలాగే. ఎప్పుడు లోపల అయిపోతాయి చెప్పండి. సార్ మే లాస్ట్ కి అన్ని కంప్లీట్ చేస్తాం. అన్ని అయిపోతాయా? అయిపోతాయి ఇంకా సార్. మనకే ఉండవు. ఉండవు సార్, కంప్లీట్ అవుతుంది సార్. మీ బుక్లెట్ లో ఈ కొత్త రోడ్స్ కూడా రాసుకోవాలా. మనం వేసేటివి కాకుండా నెక్స్ట్ బుక్లెట్ తయారు చేసేదానికి రోడ్స్ 100% రాసుకోండి. మళ్ళీ ఇందాక ఇది కూడా చెప్పినారు నాకు, సోలార్ ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాసెస్? ఎక్కడుంది, ఎక్కడ ఆగింది అది? సార్ సోలార్ కి ఆల్రెడీ మనం 1.4 crores మనం వాళ్ళకు అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసాం సార్. ఫర్ 500 kilowatts వాళ్ళు మనకు స్టార్ట్ చేయాలి సార్ వర్క్. అది మెటీరియల్ వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు సార్. యాక్చువల్గా అయితే వాళ్ళు 1 megawatt కి ఒకేసారి తెచ్చుకుంటామని చెప్పారు సార్. మళ్ళీ సార్తో మాట్లాడిచ్చే ప్రోగ్రెస్ జరుగుతుందా, అయిపోయిందా? జరుగుతుంది సార్. జరుగుతుంది కదా, నో స్టాలింగ్ ఇన్ దట్. అసలుకి బరియల్ గ్రౌండ్ సార్, బరియల్ గ్రౌండ్ టెండర్ పిలిచాం సార్, అది కూడా కంప్లీట్ అయిపోతుంది సార్ మనకు. ఏం టెండర్ ఇది సార్? 15th ఎఫ్సీలోనే మనం అమౌంట్ శాంక్షన్ అదే చేసి దేనికి వాడుతున్నారు అనేసి. సార్ బరియల్ గ్రౌండ్ లో బిల్డింగ్ ప్లస్ రోడ్స్ ఫార్మేషన్ కోసం. ఎస్ సార్. సిసి రోడ్స్ సార్. ఓన్లీ ఫర్ దోస్ టు మనం 90 lakhs శాంక్షన్ ఎస్ చేస్తారు. సార్, ఎస్ సార్. ఓకే, నాకు టైమింగ్స్ చెప్పండి దీంట్లోకి, ఎందుకంటే ఈ టైమింగ్స్ పెట్టుకోకపోతే ఇది కూడా పోతుంది. మార్చ్ ఎండింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది సార్ మనకు. మే సార్, మే సార్, సారీ సార్. వాట్ అబౌట్ రోడ్స్? సోలార్, రోడ్స్, బరియల్ గ్రౌండ్ అన్నిటికీ నాకు డెడ్ లైన్ కావాలి. ఎస్ సార్. డేట్ ఆఫ్ కంప్లీషన్ మీరు డెడ్ లైన్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ కొత్త రోడ్స్ మనం టేకప్ చేయాలంటే ఎట్లా? కూర్చోండి. కొత్తగా ఏమన్నా వస్తే మనం సార్ ఇంకొక 1.4 crores మొన్న వచ్చింది సార్. దాంట్లో మనము పాతకోట రోడ్డు ఒకటి డ్రైన్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక హాఫ్ రోడ్డు పెట్టాం సార్. ఇప్పుడు ఇంకొక హాఫ్ రోడ్డు ఒకటి, ఇప్పుడు పబ్లిక్ అడిగేది ఒక ఇల్లున్న 1.5 kilometer దూరంలో అడుగుతాడు. వీ కెన్ నాట్ టేకప్ దోస్. ఎక్కడైతే మినిమం ఒక 10-15 houses ఉండి వాళ్ళకి ఇబ్బందిగా ఉండే దగ్గర ఫస్ట్ వేసుకుంటా పోదాం. సో అట్లాంటివి మీరు ఐడెంటిఫై చేయండి ఇమీడియట్ గా. సో విల్ కీప్ ఇట్ ఇన్ అవర్ బుక్. నెక్స్ట్ వచ్చినప్పుడు విల్ టేక్ ఇట్ అప్. అట్లా నాకు ముఖ్యంగా డ్రైన్స్ ఇష్యూ ఉంది, మనం పోరాడుతూనే ఉన్నాం దాంతో. ఎందుకు వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్ నాకు అర్థం కావట్లే. ఎక్కడ వస్తుంది ఇష్యూ? సార్ మెయిన్ బ్లాక్ అయినాయి సార్ చాలా వరకు. ఇప్పుడు STP 1 కి అయితే అది క్లియర్ అయిపోతుంది సార్. మనకు అమృత్ 2 నుంచి అది
16 crores తో శాంక్షన్ అయింది సార్. ఆ వర్క్ కూడా టేకప్ చేస్తారు సార్ తొందరలో. ఓకే అది దాదాపు 6 months to 1 year లో అది కంప్లీట్ అవుతుంది సార్ మనకు. ఓకే ఎస్టీపీ 2 ప్రాబ్లం సార్ మనకు. అది కొంచెం డిసిల్టేషన్ చేసుకుంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. మళ్ళా అంటే నేను చెప్పేది ఎస్టీపీ దగ్గర కాదు, ఈ రోడ్ల దగ్గర కూడా ఈ డ్రైన్స్ ఇంకా చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి మనకి. సార్ అవి రెగ్యులర్ గా వస్తుంటాయి సార్. అవి మనం చేసుకోవచ్చు సార్, మన రాడింగ్ మిషన్స్ తోను మన ఉన్న మనం మామూలుగా మాన్యువల్ గానే చేసుకోవచ్చు సార్. అవి దట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. ఇష్యూ కాదు సార్. ఢిల్లీ నుంచి మిషన్ కూడా మనకి వీక్లో డేట్ ఇచ్చారు సార్. అది సప్లై అయితే కనుక మొత్తం మనం ఆటోమేటిక్గా ఫోర్సింగ్తో వేస్తే ఈ ఇంటర్నల్ అన్ని క్లియర్ అవుతాయి సార్. అది మాట్లాడారా మళ్ళీ పొందా 1 week లో ఇస్తా ఉన్నారు సార్. ఇప్పుడే మొన్న సార్ వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళి చూసొచ్చాం సార్. ఆ రోజు మాకు చూపించింది ఓన్లీ పెయింటింగ్ ఒకటే పెండింగ్ ఉంది. బట్ అనుకున్న టైంకి లేట్ అయింది. మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్తే ఈ వీక్లో అది వస్తే మనకి స్టార్ట్ అయితే ఇంకా అది ఓన్ కాబట్టి మ్యాక్సిమం ఈ చిన్న చిన్నవన్నీ కూడా ఆ ఫోర్స్తో ఇవన్నీ క్లియర్ అవుతాయి సార్. ఇప్పుడు దానికి కావాల్సిన యూజిటీ బ్రేక్ అండ్ కవర్లు అవన్నీ కూడా తెప్పించాం సార్. ఇదివరకు అవి లేక బ్రేక్ అయిపోయి ఎక్కడెక్కడ వార్ఫ్లో ఇది కనిపించాయి సార్. అవి చేస్తున్నాము. ఈ మిషన్ రావడంతో అది కూడా ఈ 5 units కూడా నడుస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ సమ్మర్ వరకు కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉందని చెప్తే అదనంగా కూడా తీసుకుంటున్నాం సార్. దానికి కూడా అంటే అప్పుడు తిరుపతి రెడ్డి గారి బ్యాచ్కి ఒక తగ్గింది. అంటే గతంలో తీసుకున్న వాళ్ళు 3 బ్యాచ్లే తీసుకున్నాం. ఇప్పుడు అదనంగా కూడా 2 బ్యాచ్లు తీసుకొని ఆ మనుషులు కూడా సప్లై చేస్తున్నాం సార్. ఇప్పుడు మ్యాన్ పవర్ ఉంది, మిషన్ పవర్ ఉంది. అడిషనల్గా ఈ జెట్టింగ్ మిషన్ అది వస్తే పూర్తిగా తమరు అనుకున్నట్టుగా ఇంకా మనకి 100% యూజిటీ రన్నింగ్లోకి వచ్చేస్తుంది సార్. ఈ శివాలయం దగ్గర సార్ ఆ శివాలయం దగ్గర ఒక అదే బ్లాక్ అయింది సార్. అది డెప్త్ దాదాపు అది ఎందుకు మనం రెక్టిఫై 18 to 20 feet డెప్త్ ఉంది సార్. సేమ్ మన లాస్ట్ దాని లాగా. అవును సార్. సో ఇంకెలాగో మనకు STP 1 కి ఇది వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఒకటేసారి లే చేద్దామని చేద్దామని చెప్పి అనుకున్నాం సార్. మొత్తం అక్కడ బ్లాక్ కావడం వల్ల ఇవన్నీ కూడా మనకు అక్కడి నుంచి పోకుండా ఎట్లా చేద్దాం? ఎవరైనా ఇళ్లలోకి ఏమైనా కొడతాందా రిటర్న్? అదే అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రస్తుతం పంపింగ్ చేస్తున్నారు సార్. మోటార్లు పెట్టి రన్నింగ్ డీవాటరింగ్ చేస్తున్నారు. చెప్పండి దానికి ఏం జరుగుతుంది? సార్ పాతకోట డ్రైన్ మనము బ్లాక్ చేసాం కదా సార్. ఆ వాటర్ అన్ని ఇళ్ళలోకి వెనక్కి కొట్టేస్తున్నాయి సార్. మనం ఏం చేస్తున్నాం అంటే మీ దగ్గర కూడా వచ్చారు కొంతమంది పబ్లిక్ అక్కడ పాతకోట ఏరియా వాళ్ళు వచ్చారు సార్. మనం ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ డ్రైన్ ఉంది సార్. ఆ ఓపెన్ డ్రైన్ దగ్గర మనము ట్రాక్టర్ పంప్ తీసుకొని మ్యాన్వర్డ్ దగ్గర ఉన్న మ్యాన్వర్డ్స్లోకి డివాటరింగ్ చేస్తున్నాం సార్. అది వీక్లీ ట్వైస్ మనం కంపల్సరీ చేస్తే కానీ అది ప్రాబ్లం రెక్టిఫై కాదు సార్. మనం పాతకోట రోడ్ అండ్ కాలువ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ప్రాబ్లం మనకు ఉంటూనే ఉంటుంది సార్. అది ఎవ్రీ వీక్ మనము చేస్తున్నాం సార్. టూ టైమ్స్ మనం డివాటరింగ్ చేస్తున్నాం సార్. చూడండి, ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఇట్ 3 times ఆల్సో డూ ఇట్. ఎందుకంటే ఎస్ సార్. మనం వాళ్ళకి ఎనికి కొట్టేంత వరకు వెయిట్ చేస్తున్నాము. అవును సార్. సో ఒకసారి మీరే ఒక 1 week or 2 weeks కంటిన్యూస్ గా మానిటర్ చేసి థర్డ్ టైం కూడా అవసరం అవుతుంది అంటే కూడా చేపియండి. ఎక్స్ట్రా డే కూడా పెట్టిస్తాం. ఎందుకంటే మళ్ళా నా దగ్గరికి వస్తానే ఉన్నారు, మా ట్రైన్ ఎనికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే మనకి యాక్చువల్ ప్రాబ్లమ్స్ బయట పడతాయి. ఎస్ సార్. ఎస్ సార్. ఇదేమైతుంది, మన బ్రిడ్జ్ ఎప్పుడు బయట నీళ్లు స్టాగ్నేట్ అవుతా ఉంటాయి కదా, నందలపాడికి పోయే దారులు అదే అయిపోయింది సార్. మొత్తం తేడా అసలు ఇంకా బయటికి రావట్లేదా? రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్ లో రాదు సార్ మనకు. ఇటు సైడ్ ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడ కాదు సార్. అక్కడ కొంచెం ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొంచెం ట్రాన్స్ఫార్మర్ దగ్గర అదేమైంది? అది కూడా టెండర్ అయిపోయింది సార్. ఓకే సార్, అయిపోతుంది సార్. ఏం అక్కడ కూడా పైప్ లైన్ మార్చాలా? చిన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది సార్. అది కొంచెం చిన్న పైప్ వేసారంటే అప్పుడు బ్లాక్ అవుతుంది. మనం కొంచెం పెద్ద పైప్ వేసి పెద్దది సాల్వ్ అవుతుంది, అయిపోతుంది సార్. ఎస్ సార్. నాకు ఏం లేదన్నా దీనిలోకి అంతా డెడ్ లైన్స్ కావాలా? ఇది ఈ రోజు అయిపో చేసుకుంటాం, ఇది ఈ రోజులో అయిపో చేసుకుంటాం అనేసి